ఎలా ఉంది తెనాలిలో? బాగుందా అంతా? బాగానే ఉందండి. బాగానే ఉందా బాగుందా? బాగానే ఉంది. బాగుండాలంటే ఏం చేయాలి? బాగుండాలంటే అభివృద్ధి బాగుండాలి. అభివృద్ధి లేదా మరి ఇక్కడ? ఇక్కడ ఏముందండి? అదే నాకు తెలియదు ఇక్కడ ఏముందో, నేను అడుగుతున్నాను జస్ట్ మిమ్మల్ని. మేము చెప్పేది ఎలాంటి అభివృద్ధి కావాలి మీకు? అభివృద్ధి అంటే సామాన్యుడు హ్యాపీగా ప్రశాంతంగా బతకగలే అభివృద్ధి కావాలి. సామాన్యుడు హ్యాపీగా బతకగలిగే అభివృద్ధి కావాలి. మీరు ఇప్పుడు హ్యాపీగా లేరు. ఏమున్నామండి, పథకాలు ఇస్తున్నారు, 10 రూపాయలు ఇస్తున్నారు, వెనక నుంచి 100 తీసుకుంటున్నారు. ఇదివరకు 5,000 పెట్టి సరుకులు తీసుకెళ్తే భార్య భర్త 2 పిల్లలు నెలకు సరిపడా తినేవాళ్ళు. ఇప్పుడు 15,000 పెట్టి సరుకులు తీసుకెళ్ళినా కూడా నెలకు రావట్లా. సాయంత్రానికి 1000 రూపాయలు సంపాదించినా కూడా రేపొద్దునకి జేబులో రూపాయి ఉండట్లా. ఫ్రీగా ఇస్తున్నారు కదండి, పథకాలు బాగానే వస్తున్నాయి. ఇంటింటికి 5,000 10,000 బాగానే వస్తున్నాయిగా. ఇప్పుడు నేను ఆటో ఉంది మాకు, ఆటోకి 10,000 వేసాడు సంవత్సరానికి. ఒక కేసు రాస్తే పర్మిట్ లేదని 10 పర్మిట్ లేదని 5,000 కేసు రాస్తున్నారు. పర్మిట్ లేదని ఓవర్లోడ్ అయితే 2,000 రాస్తారు. ఇలా ఎన్ని కేసులు కట్టాలి మేము సంవత్సరం మొత్తంలో? వాళ్ళు 10,000 ఇస్తే 20,000 కేసులు కడుతున్నాం మేము. మరి దీని గురించి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా అడగలేదు ఎవరిని మీరు? ఎవరిని అడగాలండి? ఎవరిని అడిగితే కేసులు పెట్టి లోపలేస్తారు. ఎవరిని అడగాలి? ఇప్పుడు మా వార్డు కౌన్సిలర్లు ఉన్నారు, వాళ్ళని అడిగితే వాళ్ళే పట్టించుకోరు. ఇంకెవరిని అడగాలి మేము? ఉద్యోగాలు అవి ఎలా ఉన్నాయి? బాగానే వస్తున్నాయా మీ కొడుకులకి కూతుర్లకి? అలా ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరికన్నా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఉందా? అదే ఎందుకు లేదు అంటున్నా. లేదండి. కంపెనీలు ఎక్కడ ఉన్నాయండి? హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళాలి. మా అమ్మాయి ఉంది బెంగళూరు వెళ్ళిపోయింది, ఇక్కడ ఉద్యోగాలు లేవని. మరి కంపెనీలు లేకపోతే ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? సాఫ్ట్వేర్ చదువుకున్నారు. నేను ఒక ఆటో మెకానిక్నండి, 20 లక్షలు పెట్టి చదివించాను నా కూతుర్ని కష్టపడి. మరి ఇక్కడ ఉద్యోగం లేదు, ఏం చేయాలి? మా అమ్మాయి బెంగళూరు వెళ్ళిపోయింది. అది సంగతి. ఉద్యోగాలు రావాలంటే కంపెనీస్ కావాలి. మరి అమరావతి క్యాపిటల్ అవుతే ఉద్యోగాలు వస్తాయా? కొంచెమైనా మీకు దానివల్ల ఏమైనా యూజ్? క్యాపిటల్ అయితే అమరావతి క్యాపిటల్ అయ్యి బాబు వస్తే ఏ ఒక్క కంపెనీలు వస్తాయి, పిల్లలకు జాబులు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది. ఎంతసేపటికి మేము వాళ్ళు 10,000 ఇస్తున్నారు, 20,000 ఇస్తున్నారని ఆనందపడుతున్నాం, కానీ రేపు మా పిల్లల భవిష్యత్తు సంకనాగిపోతుందిగా. అది తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరూ పథకాలు తీసుకునేవాళ్ళు అది తెలుసుకుని ఈసారి మార్పు చెందితే బాగుపడతాం. లేకపోతే మన రాష్ట్రం కూడా మరో ఒరిస్సా అయిపోద్ది, బీహార్ అయిపోద్ది. కదా ఆటో మెకానిక్ని. సరే ఓకే, ఈ రోడ్లు చూసారు కదా, రోడ్ల మీద మీ ఒపీనియన్ ఏంటి? రోడ్ల మీద ఏముందండి, ఇప్పుడు మామూలుగా అయితే ఒక్కొక్క ఆటో సర్వీస్కి నెలకు ఒకసారి వచ్చింది, ఇప్పుడు 10 రోజులకు ఒకసారి వస్తుంది గ్యారేజ్కి. రోడ్లు బాగాలేకపోవడం వల్ల.